అందరికీ నమస్కారము. అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు స్టార్ట్ చేసి 10 ఇయర్స్ అయిన సందర్భంగా అదే డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ తరపు నుంచి మీ అందరికీ తెలిసిందే గత రెండున్నర సంవత్సరం నుంచి రోబోటిక్ పద్ధతిలో నీ రీప్లేస్మెంట్ చేయడము, అది ఫుల్లీ ఆటోమేటిక్ రోబో. మన రాయలసీమ జిల్లాలో ఫుల్లీ ఆటోమేటిక్ రోబో మనదే ఫస్ట్. ఇప్పటికి ఆల్మోస్ట్ 500 నీ రీప్లేస్మెంట్లు అవ్వడము. ఆ సందర్భంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ వివేక్ గారిని, డాక్టర్ శశిధర్ గారిని అభినందిస్తూ డిపార్ట్మెంట్ ముందరకు వచ్చి ఈ ప్రొసీజరు అందరికీ అందుబాటులో రావాలని కొత్తగా ఒక ప్యాకేజ్ డిజైన్ చేశాము. ఆ ప్యాకేజ్ గురించి డాక్టర్ వివేక్ గారు, డాక్టర్ శశిధర్ గారు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదే కాకుండా రోబోటిక్ చేయించుకున్న దానివల్ల కన్వెన్షనల్ అంటే నార్మల్ నీ రీప్లేస్మెంట్కి డిఫరెన్సెస్ ఏంది, దీంట్లో పేషెంట్లు ఎట్లా బెనిఫిట్ అవుతారు, ఫ్యూచర్లో లైక్ ఇంప్లాంట్స్ రిజెక్షన్ కాకుండా ఎట్లుంటుందో అన్నీ మీకు డాక్టర్ వివేక్ గారు, డాక్టర్ శశిధర్ గారు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డెఫినెట్గా ఈ ప్యాకేజ్ నార్మల్ పీపుల్కి కూడా అందుబాటులో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ తీసుకురావడంలో అపోలో హాస్పిటల్ తరపున మేము చాలా సంతోషిస్తున్నాము. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ డాక్టర్ వివేక్ గారిని, డాక్టర్ శశి గారిని ఈ ప్యాకేజ్ ఏంటి, ఈ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ వల్ల ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయి పేషెంట్స్కి అనేసి మాట్లాడమని కోరుతున్నాను. నేను డాక్టర్ వివేకానంద్ అండి, అపోలో ఆర్థోపెడిక్స్ సర్జన్. గత 10 సంవత్సరాలుగా ఇక్కడ ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్ రన్ అవుతోంది. హాస్పిటల్ పెట్టినప్పటి నుంచి 2.5 సంవత్సరంగా రోబోటిక్ సర్వీసెస్ మనం అందిస్తున్నాము. ముఖ్యంగా ఈ రోబో గురించి చెప్పాలంటే కన్వెన్షనల్గా మామూలు పద్ధతిలో ఎక్స్రే ద్వారా మనకి అరుగుదల ఎంత ఉందని దాని గురించి ఆలోచించుకొని ఏ సైజ్ ఏ ఇంప్లాంట్స్ ఏం వాడాలి ఏంటి, తర్వాత బోన్ ఎంత కట్ చేయాలనేది సర్జరీ టైంలో మనం ప్లాన్ చేసుకొని దాని తగ్గట్టు సర్జరీ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాము. సో హ్యూమన్ ఐతో కొంత మనం అనుకున్న విధంగా స్ట్రైట్గా రాకుండా కొంత వంపు వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో వంపు వెళ్ళినప్పుడు మోకాళ్ళ మీద లోడ్ కరెక్ట్గా పడాల్సిన పరిస్థితి కాకుండా కొంచెం వంపు పడ్డప్పుడు ఆ మోకాళ్ళు కృత్రిమ కీలు కూడా మధ్యలో ప్లాస్టిక్ కానీ అరిగిపోయే అవకాశాలు, కొన్నిసార్లు ఎముకకి ఇంప్లాంట్కి మధ్యలో లూజనింగ్ స్టార్ట్ అవ్వడం, సిమెంట్ అదంతా అయ్యే అవకాశాలు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. సో దీని గురించి పేషెంట్ యొక్క సాటిస్ఫాక్షన్ పెంచేదానికి మనము కొత్తగా వచ్చిన టెక్నిక్ రోబోటిక్ ఆర్మ్ సహాయంతో నీ రీప్లేస్మెంట్ అని. సో దీనిలో ఏం చేస్తామంటే ఎక్స్రేతో పాటుగా సిటీ స్కాన్ కూడా చేసుకొని మనకి నీ జాయింట్ యొక్క నమూనా తయారు చేసుకొని ఏ సైజు ఇంప్లాంట్ అనేది మనకు ముందే తెలిసిపోతుంది ఆపరేషన్ కంటే ముందే సిటీ స్కాన్ చేయగానే. సో ఈ బోన్ గురించి ఇన్ఫర్మేషన్ అంతా సిటీ స్కాన్లో తెలిసిపోతుంది. దీన్ని మనకి రోబోకి అనుసంధానం చేసుకొని సర్జరీ టైంలో మా మోకాల్కి సెన్సార్స్ ఫిక్స్ చేసుకొని దాని తర్వాత లోపల బోన్ యొక్క పరిస్థితి ఆల్రెడీ మనకు తెలుసు, అండ్ లిగమెంట్స్ యొక్క పరిస్థితి ఎంతవరకు జాయింట్స్ అనేది సాగుతాయని ఇన్ఫర్మేషన్ అంతా రోబోటిక్ మానిటర్కి మనం అందిస్తాము. సో బోన్ కటింగ్ అండ్ లిగమెంట్స్ యొక్క స్ట్రెచింగ్ చూసుకొని ఏ పొజిషన్లో బోన్ని కట్ చేస్తే కరెక్ట్గా పర్ఫెక్ట్గా లిగమెంట్స్ అండ్ బోన్ అంతా బ్యాలెన్స్ అవుతుంది అండ్ 100% అనటామికల్గా ఫిక్స్ అవుతుంది అనేది నిర్ధారణ చేసుకున్నాక అప్పుడు రోబోకు మనం పర్మిషన్ ఇస్తే రోబో కట్ చేస్తుంది. సో మేము మామూలుగా కన్వెన్షనల్గా మనం సాతో కట్ చేస్తాము. ఈ రోబోటిక్ విధానంతో అయితే సా కాకుండా మిల్లర్తో, అంటే ఒక బర్త్, హై స్పీడ్ బర్త్తో బోన్ని కట్ చేసి ఇంప్లాంట్ యొక్క ఏ సైజుకి అవసరం అవుతుందో ఆ విధంగా బోన్ని కట్ చేసుకొని ఆ రిమైనింగ్ పెరిగిన ఎముకల్ని మనం చేతి ద్వారా తీసేసి మొత్తం అంతా జాయింట్ని వాష్ చేసి ఆర్టిఫిషియల్ అంటే టెంపరరీ ఇంప్లాంట్స్ మనము ట్రయల్స్ వేసుకొని అంతా మన మానిటర్ సహాయంలో కరెక్ట్గా ప్లేస్మెంట్ ఉందా లేదా చెక్ చేసుకొని దాంతో సాటిస్ఫై అయిన తర్వాత మళ్ళీ మనం ఒరిజినల్ ఇంప్లాంట్స్ సిమెంట్ ద్వారా ఫిక్స్ చేసుకొని అది కూడా కరెక్ట్గా ఉందా లేదా రోబో సెన్సార్స్ ద్వారా మనం చెక్ చేసుకుంటాం. ఒకవేళ ఇన్ కేస్ బోన్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకేదన్నా వంపు ఉంది లేదా టైట్గా లూజ్గా ఏదన్నా ఉంది అని అనుకుంటే దాన్ని మనము సర్జరీ
ఒరిజినల్ ఇంప్లాంట్స్ ఫిక్సేషన్ లోపే దీన్ని కరెక్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో దీని ద్వారా ఇంప్లాంట్ యొక్క మన్నిక ఎక్కువ ఉంటుంది అండ్ కాలు చక్కగా రావడము, వంపంతా పోవడము అండ్ దీనివల్ల కొంచెము లైఫ్ స్పాన్ ఎక్కువ రావడం ఉంటుంది. అండ్ రోబోటిక్స్ దానిలో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే లోపల లిగమెంట్స్ ఎక్కువ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల బ్లడ్ లాస్ ఉండదు, పెయిన్ ఉండదు అండ్ నొప్పి తక్కువ ఉన్నందువల్ల తొందరగా రికవర్ అవుతారు, తొందరగా డిశ్చార్జ్ అవుతారు కూడా. తర్వాత మెయిన్గా పేషెంట్స్ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ కూడా చూసుకుంటే అందరూ ఒక నెల నుంచి 2 నెలలు 3 నెలలు ఫిజియోథెరపీ చేయాల్సిన అవసరం ఇలా ఉండేది ఇదివరకు. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ 20 రోజుల్లోనే మ్యాక్సిమం వాకర్ కానీ లేదా చేతి కర్ర సహాయం కానీ బ్రేస్ కానీ ఏమీ లేకుండా వాళ్ళు నడిచేటంత వెసులుబాటు ఉంది. అండ్ ఇంకా మేము గత 2.5 సంవత్సరాలుగా చూసుకుంటే క్లియర్గా మనము కన్వెన్షనల్ నార్మల్గా చేసే నీ రీప్లేస్మెంట్కి రోబోటిక్స్ ద్వారా చేసే రీప్లేస్మెంట్కి చాలా మార్పు ఉంది. ఈవెన్ పేషెంట్స్లో కూడా అవేర్నెస్ బాగా పెరిగింది ఇప్పుడు. అండ్ ఒక ఆపరేషన్ చేసుకున్న పేషెంట్ మిగతా వాళ్ళకి కూడా చెప్పి రోబో అయితే బాగుందనే విధంగా పేషెంట్సే వాళ్ళు తెలుసుకొని కూడా వస్తున్నారు. సో దీనివల్ల ఈ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ రీప్లేస్మెంట్ సర్జరీ చేయడం ద్వారా పేషెంట్ ఫాస్ట్ రికవరీ అండ్ తొందరగా వాళ్ళు పనులు చేసుకోగలుగుతారు. నేను డాక్టర్ శశిధర్ రెడ్డి, అపోలో హాస్పిటల్ నెల్లూరులో కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్గా చేస్తున్నాను. మన హాస్పిటల్ అపోలో హాస్పిటల్ నెల్లూరు పెట్టి 10 years సందర్భంగా ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్లో ఒక ప్యాకేజ్ క్రియేట్ చేశారు రోబోటిక్ నీ రీప్లేస్మెంట్కి సంబంధించి. జనరల్గా రోబోటిక్ అంటే ఓన్లీ మహానగరాలకే పరిమితమైంది. కాకపోతే మన అపోలోలో ఏదైనా కొత్త టెక్నాలజీ వస్తే దాన్ని అక్వైర్ చేసుకుంటారు చాలా ఫాస్ట్గా. సో అదేవిధంగా మనకి ఈ రోబోటిక్ రావడం జరిగింది. ఇది కూడా మనం 2.5 years నుంచి కండక్ట్ చేస్తున్నాము. ఈ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ మేము 500 years వరకు చేస్తున్నాము. ఇందులో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే కనుక పేషెంట్ రికవరీ అండ్ పేషెంట్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఓవరాల్గా దీంట్లో బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది, పేషెంట్ రికవరీ ఫాస్ట్ ఉంటుంది. సో ఓవరాల్గా పేషెంట్ దే ఆర్ సాటిస్ఫాక్టరీ. సో ఈ స్పెషల్ ప్యాకేజ్ని అందరికీ అందుబాటులోకి వచ్చేదానికోసం మనం ఈ సమావేశం కండక్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.